వాక్యంలో నుండి యోబు గ్రంథము 40వ అధ్యాయము. యోబు గ్రంథము 40వ అధ్యాయము. ఇందులో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుందామండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము వరకు మార్చి చదువుకుందాం. 9వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి. Hast thou an arm like God, or canst thou thunder with a voice like him? 10వ వచనం. Deck thyself now with majesty and excellency, and array thyself with glory and beauty. Cast abroad the rage of thy wrath, and behold everyone that is proud and abase him. Look on everyone that is proud, and bring him low, and tread down the wicked in their place. Hide them in the dust together, and bind their faces in secret. 14. Then will I confess unto thee that thine own right hand can save thee. ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 28 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకుందాం. And behold, a certain lawyer stood up and tempted him, saying, Master, what shall I do to inherit eternal life? 26. He said unto him, What is written in the law? How readest thou? And he answering said, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy strength, and with all thy mind, and thy neighbor as thyself. 28. And he said unto him, Thou hast answered right. This do, and thou shalt live. ఇంకో వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 కలిసి చదువుకుందాం. 4వ వచనము మరియు 5వ వచనము కలిసి చదువుకుందాం. But God, who is rich in mercy, for his great love wherewith he loved us, even when we were dead in sins, hath quickened us together with Christ. By grace are ye saved. చదువుకున్న వాక్యము ప్రభు మన కొరకు దీవించి, ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని దర్శించి తన రక్షణ ప్రణాళికలోనికి, రక్షణ మార్గంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభువారి ఘనమైన నామంలో మీ పాద సన్నిధికి మరొకసారి ఈ సాయంకాలము మా కనులను మీ వైపు ఎత్తుచున్నాం. ప్రభువా, మీరు మా రక్షకుడవు, మా విమోచకుడవు. మా ప్రభువా, మమ్మలను పెంటకుప్ప మీద నుండి లేవనెత్తినటువంటి ప్రభువు, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, దయా దాక్షిణ్యపూర్ణుడవు, మా మంచి కాపరివి, మా ప్రధాన కాపరివి, మా ఆత్మల కాపరివి, మా నమ్ముకోదగినటువంటి సహాయకుడవు. పరిశుద్ధ తండ్రి, ఆ కారణాన్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మీ వద్ద మాకు ఆశ్రయం ఉన్నది, మీ వద్ద మాకు నెమ్మది ఉన్నది, మీ వద్ద మాకు జీవం ఉంది కనుక తండ్రి, మీ నిత్య జీవపు మాటలు గల వాడు నీవు మాత్రమే కనుక మీ సన్నిధికి ప్రభా, మీ స్వరము కొరకై, మీ జీవము కొరకై, మీ వెలుగు కొరకై వస్తుంటున్నాం. మమ్మల్ని దర్శించండి. మేము చదువుకున్న లేఖన భాగములు అవి గూఢమైనవి, ఎంతో లోతైనటువంటి అర్థము గలవి. మానవులుగా మేము వాటిని గ్రహించలేము, మరి విశేషంగా వాటిని వివరించట మా శక్యం కాదు. దేవా, పరిశుద్ధ ఆత్మదేవుడే మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి క్రీస్తు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రభా మేము గ్రహించుటకు మీరే కృప చూపించమని మా ఆత్మ ప్రాణ దేహములను మీ చేతికి అప్పగించుకుంటూ దుష్టుని కార్యములను బంధిస్తూ నిత్య నిబంధన రక్తము మా మీద ప్రోక్షించుకుంటూ
తండ్రి, అయోగ్యుని నిష్ప్రయోజకుని మరొకసారి నన్ను దర్శించమని, కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము 3 విషయాలు గమనిస్తాం. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో మనము గమనించవచ్చు. మొట్టమొదటిది 3 విషయాలు ఏంటంటే, మానవుడు రక్షణ పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు మనము 3 వచనాల్లో మనం చూసాం. యోబు గ్రంథంలో ఒక మార్గం ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక మార్గము వివరించబడింది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక మార్గము వివరించబడింది. మనం గమనించినట్లయితే ఈ 3 మార్గాలు కూడా మనుషుల్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడి ఉంటున్నాయి. 3 మార్గాలు. మొదటి మార్గం మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో ఉంది. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో మనం గమనిస్తే తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, మీరు ఈ చివరి అధ్యాయాలు, యోబు గ్రంథంలో చివరి అధ్యాయాలన్నీ కూడా దేవుని మాటలే. దేవుడు ఏం మాట్లాడలేదు యోబుతో. దేవుడు యోబును ప్రశ్నలే వేశాడు. ఎందుకు? ఈ ప్రశ్నలకు జవాబు లేదు. దేవుడు వేసిన ప్రశ్నలకు జవాబు లేదు. దేవుడు ప్రశ్నలు వేస్తూనే వచ్చాడు. ప్రేమ వారలారా, ఈ మొదటి మార్గమును వివరించింది తండ్రి అయినటువంటి దేవుడు. రెండవ మార్గము వివరించింది అది యేసు ప్రభువారు ధనవంతునితో సెలవిచ్చినటువంటి మాటలు కాబట్టి ఇది రెండవ మార్గము. కుమారుడైనటువంటి యేసు ప్రభువారు వివరించినటువంటి మార్గం. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు. మొదటి మార్గము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా వివరించబడింది. రెండవ మార్గము కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా వివరించబడింది. మూడవ మార్గము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వివరించి ఉంటున్నాడు. మొదటి మార్గము మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. రెండవ మార్గము మనకు సువార్తల్లో కనిపిస్తుంది. మూడవ మార్గం మనకు పత్రికల్లో కనిపిస్తుంది. ప్రేమ వాళ్ళరా, 3 మార్గాలు ఉన్నాయి. మనుషులు రక్షణ పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. చాలామందికి ఈ మార్గాల గురించి అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉంటున్నాయి. కొందరు అంటారు, ఏ మార్గం అయితే అన్ని మార్గాలు, ఏదో ఒక మార్గము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంగ్లీష్లో ఈ సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఏ మార్గం వెళ్ళి మనం వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గరికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉందండి. ఇంకా కొందరు అంటారు, ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వారు వెళ్తే దేవుని దగ్గరికి చేరుకుంటారు. ప్రేమ వర్లరా, ఇంకా కొందరు ఏ మార్గమైనా ఎప్పుడైనా ఎట్లయినా ఎవరికైనా అది చివరికి పరమాత్ముని దగ్గరికి వెళ్తుంది అని అంటారు. ప్రేమ వర్లరా, ఇది ఎంతవరకు సత్యము? అన్ని మార్గాలు రోముకి వెళ్తాయా? లేకపోతే ఏ మార్గమైనా నేరుగా దేవుని దగ్గరికి వెళ్తుందా? ఈ ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఈ 3 మార్గాలు మానవు ఎదుట ఉంటున్నాయి. 3 మార్గములు మానవుని ఎదుట ఉంటున్నాయి. మొదటి మార్గాన్ని ఊహించుకుందాం. ఈ 3 మార్గములు 3 తలుపుల దగ్గరికి వెళ్తుంటున్నాయి. 3 ద్వారములు. మొదటి ద్వారము, రెండవ ద్వారము, మూడవ ద్వారం. మొదటి ద్వారము, రెండవ ద్వారము, మూడవ ద్వారం. మొదటి ద్వారంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనము చూస్తే మొదటి ద్వారం, ఈ ద్వారం దగ్గర యోబు మాట్లాడుతున్నాడు. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. దానికి ముందున్నటువంటి అధ్యాయాలన్నింటినీ మనం గమనించినట్లయితే యోబు చాలా మిక్కుడమైనటువంటి శ్రమల్లో ఉంటున్నాడు, వేదనలో ఉంటున్నాడు, ఎంతో బాధలో ఉంటున్నాడు, ఎంతో నష్టపోయి ఉంటున్నాడు. అటువంటి సమయంలో తనను ఓదార్చడానికి స్నేహితులు వచ్చారు. అనేకమైనటువంటి రీతులుగా అతన్ని ఓదార్చుటకు బదులుగా అతన్ని బాధించినారు. అయ్యా నువ్వు ఏదో తప్పు చేశావు, నువ్వు బయటికి బాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు రహస్యంగా ఘోర పాపివి కాబట్టి దేవుడు ఇంత కఠినమైన శిక్ష నీకు తీసుకొచ్చాడు. నీ పిల్లలందరూ నీ కళ్ళెదుటే చనిపోయారు, నీకు ఇంత ఘోరమైనటువంటి వ్యాధి వచ్చింది, నీకు ఇంత ఆస్తి నష్టం కలిగింది, కాబట్టి నువ్వు ఏదో ఒక తప్పు చేశావు. ఆయన యోబు మీద నెపముల మీద నెపములు మోపుతా ఉన్నారు. యోబు నేను యథార్థవంతుని అని తన యథార్థతను చాటుకున్నాడు.
అటువంటి సమయంలో దేవుడు చివరి అధ్యాయాల్లో యోబుతో మాట్లాడుతున్నటువంటి విషయం మనము గమనిస్తాం. ప్రేమ వల్ల ఈ మొదటి ద్వారము ఏం సూచిస్తుంది చూడండి. మనం ఆ మాటల దగ్గరకు వద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 9వ వచనములో, దేవునికి కలిగి ఉన్న దేవుడు అంటున్నాడు, యోబు నువ్వు దేవుని వంటి వాడవా, నువ్వు దేవుని లాంటి జ్ఞానం నీకుందా, దేవుని లాంటి శక్తి నీకుందా, దేవుని లాంటి ఆలోచనలు నీకుంటున్నాయా? దేవుడు ఎటువంటి వాడు? ఈ యొక్క అధ్యాయంలో మనం చూసిన ఈ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 38వ అధ్యాయంలో అనేకమైనటువంటి మాటలు దేవుడు సెలవిచ్చాడు. చూడండి, కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. కొన్ని మాటలు ఈ 38వ అధ్యాయంలో మనకు 3 సత్యములు దేవుని గురించి మనకు వివరించబడ్డాయి. మొదటిది, దేవుడు సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. రెండవది, దేవుడు సర్వంతర్యామి అయి ఉంటున్నాడు. మూడవది, దేవుడు సర్వజ్ఞుడై ఉంటున్నాడు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. మూడవది, గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. దేవుడు సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు, సర్వజ్ఞుడై ఉంటున్నాడు, సర్వంతర్యామి అయి ఉంటున్నాడు. దేవుడు అంతటా ఉంటున్నాడు. చూడండి, మొట్టమొదటి దేవుడు సర్వంతర్యామి, అంతటా ఉంటున్నాడు. చూడండి, 38వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? నువ్వెక్కడున్నావు యోబు? నేనున్నాను అక్కడ. దేవుడు అంటే ఈ ప్రశ్నకు జవాబు అంటే యోబు దగ్గర నుండి జవాబు అడుగుతలేడు దేవుడు. యోబుకు చెప్తున్నాడు, యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? తర్వాత ఇంకా మన కిందికి మనం చదువుకుంటూ వెళ్తే 5వ వచనం, ఆ భూమికి కొలతలు నిర్మించిన వాడు, ఇది ఇంత ఉండాలి, భూమి యొక్క వైశాల్యం ఇంత ఉండాలి, దానికి ఉన్నటువంటి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అన్నీ కూడా ఇలాగ ఉండాలి అని ఎవరు నియమించారు? ఈ సముద్రములు ఇట్లుండాలి, ఈ కాంటినెంట్స్ ఖండములు ఇలాగ ఉండాలి, తర్వాత భూమికి సూర్యుడి నుండి ఉన్నటువంటి దూరం ఇంత ఉండాలి, చంద్రుడు ఇంత దూరం ఉండాలి. ప్రేమ వల్ల ఇవన్నీ ఎవరు నిర్మించి ఉంటున్నారు? మీకు తెలుసా? భూమి 23.5 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. మీరు గ్లోబ్ చూడండి, గ్లోబ్ మనకి ఇట్లా కనిపించదు. గ్లోబ్ ఒక యాంగిల్లో ఉంటుంది, 23.5 డిగ్రీస్, 23.5. ఒకవేళ గ్లోబ్ 23 డిగ్రీస్ యాంగిల్లో ఉంటే, అంటే హాఫ్ యాంగిల్ మారిపోతే భూమి మీద మనుషులు ఉండరు. 23 కానీ 24 కానీ ఒకవేళ మారితే ఒక్క పర్సంటేజ్, 1 డిగ్రీ మారితే చాలు, భూమి అల్లకల్లోలం అయిపోతుంది. అంత మహాజ్ఞానంతో దేవుడు భూమిని నియమించి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఈ ప్రశ్నలన్నింటినీ మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి, 38. కూడి ఆనందించి భూమికి యొక్క పునాదులు వేసినప్పుడు దేవదూతలు గానం చేశారు. అప్పుడు నువ్వు ఉన్నావా? ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క దేవుడు సర్వంతర్యామి అన్నటువంటి విషయం, దేవుని యొక్క లక్షణం ఏంటంటే దేవుడు సర్వంతర్యామి అని దేవుడు యోబుకు తెలియజేస్తూ ఉంటున్నాడు. యోబు, నువ్వు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? యోబుకు దేవుని గురించి నీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? నేను సర్వంతర్యామి. ప్రశ్నలకు దేవుడు జవాబు అడగట్లేదు, ఎందుకంటే దేవునికి తెలుసు జవాబు, యోబుకు కూడా తెలుసు ఈ జవాబు. ఇంకా రెండోదిగా వీటి ద్వారా మనకు అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు దేవుడు అంతటా ఉన్నాడు. అందుకొరకే 139వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు, దేవా నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను సముద్రం యొక్క అగాధంలోనికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, అంతరిక్షంలోనికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, చీకట్లో ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నీకు మరుగై ఏమీ లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేను దేవా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడు సర్వంతర్యామి అయింటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు అయింటున్నాడు.
ప్రేమ వాళ్ళరా, దేవుడు సర్వశక్తిమంతుడే అన్నటువంటి మాటకు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 19వ వచనము, వెలుగు నివసించు మార్గమునకు పో మార్గం ఏది? ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఈ వచనము ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క తెలివితేటలను వివరిస్తూ ఉంది. ఇక్కడ వెలుగు గురించి 19వ వచనము, తర్వాత 24వ వచనము, ఈ వచనాలన్నింటిలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానమును వివరిస్తూ ఉంది. దేవుడు జ్ఞానం గలవాడంటున్నాడు. ఆయన జ్ఞానము మితిలేనిది. దేవుడు కార్యాలు ఎవరు వర్ణించలేరు. దేవుని యొక్క జ్ఞానము అది అమితమైనది, దాని అంతు లేదు. ద ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ వైజర్ దెన్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్. దేవుని యొక్క బుద్ధిహీనత మానవుని యొక్క జ్ఞానము కంటే కూడా గొప్పది అని దేవుని వాక్యం అంటుంది. మనం దేవుడు అవివేకి కాదు. దేవుడు ఈ ప్రపంచంలో ఎన్నడూ ఒక్క పొరపాటు కూడా చేయలేడు. ప్రేమ వల్ల మనం మనుషులు చేసినటువంటి వాటిని మనం చూసినప్పుడు మనకు ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కానీ దేవుడు నిర్మించిన దాంట్లో ఎవరైనా లోపం కనుక్కోగలరా? దేర్ ఇస్ నో మిస్టేక్. దేవుడు ఆయన అమితమైనటువంటి జ్ఞానం గలవాడు అంటున్నాడు. ఆయన జ్ఞానము మితి లేదు, అంతు లేదు. తర్వాత దేవుని వాక్యం ఉంటుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైంటున్నాయి. ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడు అంటున్నాడు. ఆయనకు బోధించిన వాడు ఎవరు? ఆయనకు నేర్పించిన వాడెవరు? ఆయనకు తెలివితేటలు కలుగజేసినటువంటి వాడెవరు? ఆయనకు ఆలోచన చెప్పగలిగేవాడు ఎవరు లేరు. ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి వారు. ప్రభువా ఇది ఇలాగ చేయాలి, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్పగలరా? ప్రేమ వాళ్ళరా, దేవుని యొక్క జ్ఞానము అమితమైంది. ఈజ్ ఆమ్నిషియంట్. మూడోదిగా చూసినట్లయితే ఈ వాక్య భాగంలో దేవుడు సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. ఈజ్ ఆమ్నిపోటెంట్. చూడండి, ఈ మాటలు మనకు కొన్ని అర్థం కావు, అయినా అర్థం చేసుకోవడానికి పట్టిందా. 38వ అధ్యాయము 31వ వచనం. యోబు 38. మళ్ళీ చదవండి, నాకు అర్థం కాలేదు. బంధింపగలవా? ఎవరికైనా అర్థమైందా ఇది? ఇవి ఏంటి అంటే, ఇవి మనకు తెలియదు కానీ అంతరిక్షంలో ఉన్నటువంటి కాన్స్టలేషన్స్. జ్యోతిష్యం చెప్పే వాళ్ళని అడగాల, వాళ్ళకి తెలిస్తే ఇవన్నీ నక్షత్ర రాసుల పేర్లు. ఇవి ఇంగ్లీష్లో క్లియర్గా ఉన్నాయి. అంటే నేను వీటి గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ అంతరిక్షంలో ఉన్నటువంటి స్టార్స్, వాటి ఫార్మేషన్స్, ప్లేడియస్, ఓరియన్, ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉంటున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాటిని నువ్వు బంధించగలవా? ఒక్క నక్షత్రం ఎంతుంటుందో తెలుసండి? గమనించండి, ఒక్క నక్షత్రం, ద సైజ్ ఆఫ్ వన్ స్టార్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఎర్త్. భూమి కంటే కొన్ని లక్షల రేట్లు, కోట్ల రేట్లు ఎక్కువ ఉంటుంది. అటువంటి నక్షత్రాల సమూహములను ఆయన తన వశంలో కలిగి ఉంటున్నాడు. నక్షత్రముల యొక్క సమూహములను ఆయన తన వశంలో కలిగి ఉంటున్నాడు. ఈ నక్షత్రంలో సూర్యుడు కలుగును గాక అని మాటతో అన్నాడు. సూర్యుని వేడి ఎంతుందో తెలుసండి? సూర్యుడు ఎప్పుడు ఆరంభమయ్యాడు? ఆది కాండంలో ఆరంభమయ్యాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు సూర్యుడిని సృజించాడు. సూర్యుడిని సృజించినప్పుడు అప్పటి నుండి సూర్యుడు మండుతూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కాగిత ముక్కను మనము కాల్స్తే ఏమైపోతుంది? బూడిదైపోతుంది. తర్వాత అది ఇంకా ఉండదు, దాన్ని కాల్చలేము. మరి సూర్యుడు అప్పటి నుండి మండుతూనే ఉన్నాడు కదా, ఎందుకు కాలిపోయి బొగ్గైపోయి బూడిదైపోకుండా ఉంటున్నాడు? ఇంకా తీవ్రమైనటువంటి వేడితోనే ఎందుకంటే సూర్యుని దగ్గర పదార్థం ఏం లేదు, అక్కడ గ్యాసెస్ ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ ఆటమ్ బాంబ్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ప్రతి క్షణము కొన్ని వందల వేల న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ అవుతున్నాయి, అటామిక్ ఎక్స్ప్లోషన్స్ అవుతున్నాయి. అందుకొరకే అంత వేడి వస్తుంది. కొన్ని రోజుల క్రితమే నేను వార్తల్లో చూశాను,
నాసా వాళ్ళు దే హ్యావ్ సెంట్ ఏ వెహికల్, ఒక వాహనం పంపించారు. అది సూర్యునికి ఇప్పటి వరకు చాలా దగ్గర వెళ్ళింది. అంటే దగ్గర వెళ్ళింది అంటే ఏది కూడా దగ్గరికి వెళ్ళలేదు. ఇంతవరకు మానవులు పంపలేనంత దగ్గరికి సూర్యుని దగ్గరికి పంపించారు. అంటే ఒకవేళ చాలా దగ్గరికి వెళ్ళిందంటే ఇంక అదేం కరిగిపోవాలి ఇంకా అంతే. ఎందుకంటే మనము ఒక్కసారి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుని వైపు మన కళ్ళు మూసుకొని ముఖం వైపు ఇట్లా పెడితేనే ఆ వేడికి మనం తట్టుకోలేము. ప్రేమ వాళ్ళరా, అటువంటి సూర్యుడు ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ స్టార్, ఈజ్ నాట్ ద బ్రైటెస్ట్ స్టార్, ఈజ్ నాట్ ద గ్రేటెస్ట్ స్టార్. స్టార్స్ కోట్ల 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 నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని కంటే 1,00,000 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని కంటే 1,00,000 రెట్లు. ఒకవేళ సూర్యుడు ఈ బాటిల్ క్యాప్ అయితే, ఈ బాటిల్ క్యాప్ అంత ఉన్నాడంటే, ఒక నక్షత్రం ఉంది, దాని పేరు మర్చిపోయాను, అది ఒక ఆర్టీసీ బస్ అంతా. కంపారిజన్ అర్థమైంది కదా నేను చెప్పింది. ఒకవేళ సూర్యుడు ఈ బాటిల్ క్యాప్ అంతా ఉన్నాడు అంటే, ఒక నక్షత్రం ఉంది, మెజోరిస్ అనుకుంటా దాని పేరు, మెజోరిస్. అది ఒక ఆర్టీసీ బస్ అంతా. అంటే సూర్యుడు ఇంతుంటే ఆ నక్షత్రం ఆర్టీసీ బస్ అంతా. ఎన్ని బాటిల్ క్యాప్స్ పడతాయో ఒక ఆర్టీసీ బస్సులో మనకు తెలుసు. అంత పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అంత గొప్పది దేవుని యొక్క శక్తి. వాటన్నిటినీ సృజించినవాడు, వాటన్నిటికీ స్థానము కల్పించినవాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి వాటిని పేర్లు పెట్టినటువంటి వాడు, వాటన్నిటికీ ఆజ్ఞ ఇచ్చి వాటిని నియంత్రిస్తున్నటువంటి శక్తి మన దేవునిది. అటువంటి శక్తి కలిగి, అటువంటి రీతిగా దేవుడు సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. అటువంటి శక్తిని కనపరిచి దేవుడు లోకమును పరిపాలిస్తున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అటువంటి దేవుడు కోట్ల కోట్ల నక్షత్రాలను నియంత్రిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిని చూసుకుంటూ, ప్రతి జీవికి ఏనుగులకు ఆహారం పెట్టువాడు ఆయనే, తిమింగలకు ఆహారం పెట్టువాడు ఆయనే, చీమలకు ఆహారం పెట్టువాడు ఆయనే, సూక్ష్మ జీవులకు కూడా ఆహారం పెట్టువాడు ఆయనే. ఏ జీవి కూడా ఆకలితో ఉండకుండా ప్రతి జీవికి తాను గుప్పిలు విప్పి ఆహారం పెట్టుచున్నటువంటి దేవుడు. అంత శక్తిమంతుడు ఆయన. అటువంటి దేవుడు ఈ దినాన నిన్ను కూడా ఆయన దృష్టిస్తున్నాడు. నీ విషయమై శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. నీ బాధలు ఆయనకు తెలుసు, నీ యొక్క ఆలోచనలు ఆయనకు తెలుసు. ప్రేమ వాళ్ళరా, బుర్జ్ ఖలీఫా, ఈ బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్. దాని మీద 164th ఫ్లోర్కి నేను పోయాను. అక్కడ నుండి పైనుండి, అంత పైనుండి కిందికి మనము చూస్తే, కిందికి బస్సులు, కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా మనకు చీమల్లాగా కనిపిస్తాయి. 164th ఫ్లోర్, అంతకంటే పైకి వెళ్ళలేము అనుకుంటా. అక్కడ నుండి కింద చూస్తే ఎంతే చీమల్లాగా కనిపిస్తాయి అన్నీ కూడా. అది 165 ఫ్లోర్సే. ఒకవేళ అంతరిక్షంలోనికి నక్షత్రం చంద్రుని మీదకి వెళ్తే భూమి ఒక చిన్న బఠానీ గింజలాగా కనిపిస్తుంది, బఠానీ గింజలాగా. ఇంకా పైకి వెళ్తే భూమే కనిపించదు. భూమి ఒక ఏమనాలి, ఒక ఆవగింజలాగా కూడా, ఆవగింజ కంటే చిన్న. దేవుని దృష్టి, దేవుడైతే ఎక్కడున్నాడు? 3వ ఆకాశంలో ఉన్నాడు. ఆ 3వ ఆకాశం అంటే అది ఇంకా మనకు, అది మన ఆ ఊహ కూడా అందది. వెళ్ళలేనంత దూరంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గర నుండి భూమిని చూస్తే ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు. కానీ అటువంటి స్థలంలో కూడా, అటువంటి స్థలంలో అంత దూరం ఉండి కూడా మన దేవుడు అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నీ తల వెంట్రుకలను సైతం లెక్కబెట్టి ఉంటున్నాను. నీ ఆలోచనలు నీకు ఆలోచన రాకముందే నాకు తెలుసు అదేంటో. నీ భారములు నాకు తెలుసు, నీ బాధలు నాకు తెలుసు, నీ కష్టములు నాకు తెలుసు, నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు. ప్రేమ వాళ్ళరా, మన దేవుడు అటువంటి వాడు. అటువంటి సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి మరియు సర్వజ్ఞుడైనటువంటి దేవుడు యోబుతో అంటున్నాడు, యోబు, నువ్వు ఇటువంటి లక్షణాలు నీలో ఉన్నట్లయితే
అప్పుడు నువ్వేం చేయగలవు? చూడండి 14వ వచనం, 40వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నీ దక్షిణాస్తమే నేను రక్షింపగలదని. యోబు ఒకవేళ నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే, మొదటి తలుపులో నుండి నువ్వు ప్రవేశించాలి అంటే, యోబు 3 తలుపులు ఉంటున్నాయి. ఓ మానవ, రక్షణ పొందడానికి 3 తలుపులు ఉంటున్నాయి. మొదటి తలుపు ఏంటంటే, నువ్వు దేవుని వలె ఉండగలిగినట్లయితే, దేవుని వలె సర్వంతర్యామిగా, సర్వశక్తిమంతుడిగా, సర్వజ్ఞుడిగా నువ్వు ఉండగలిగినట్లయితే నువ్వు నిన్ను నీవు రక్షించుకోగలవు. ప్రియమైన వాళ్ళ, దేవుని వల్ల ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మొదటి ద్వారంలో నుండి ప్రవేశించి రక్షణ పొందగలరా? ఈజ్ దేర్ ఎ వే ఫర్ ఎనీ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ డోర్ టు బి సేవ్డ్? రక్షణ పొందడానికి ఇది మానవులకు అంతు పట్టినటువంటి మార్గము. కాబట్టి మొదటి తలుపులో నుండి ఏ మనుషుడు కూడా వెళ్ళి రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే నువ్వు దేవునిలాగా ఉండాలి, దైవ లక్షణాలన్నీ నీలో ఉండాలి, దేవుని యొక్క పరిపూర్ణతను కలిగిన వాడవి ఉండాలి, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడవి ఉండాలి, పరిపూర్ణమైన వివేచన గల వాడవై, పరిపూర్ణమైన శక్తి గల వాడవై ఉండాలి. ఇది అసాధ్యం. కాబట్టి ఏ మనుషుడు కూడా మొదటి ద్వారంలో నుండి దేవుణ్ణి సమీపించలేడు. ఇప్పుడు 2వ ద్వారం, లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అక్కడ ఒక యవనస్తునితో మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో ఈ మాటలు అక్కడ రాయబడింది. యవనస్తుడు కాదు, ఒక న్యాయాధిపతి ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. 25వ వచనంలో, 10వ అధ్యాయము 25వ వచనంలో, బోధకుడా, ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? మనుషుని యొక్క మనసు, మనుషుని యొక్క మతము చేసేదంతా కూడా ఇదే. ఏం చేయాలి? ప్రభు అంటాడు, నువ్వేం చేయక నాయనా, నేను అన్నీ చేస్తాను, నువ్వు రా నా దగ్గరికి అని ప్రభు అంటే, మనుషుడు ఏమంటాడు? లేలే, నువ్వు చేసింది నాకొద్దు, నేను కూడా చేయాలి. ప్రియమైన వాళ్ళరా, పరలోకానికి వెళ్ళడానికి మార్గము ఎంత సులువైంది, ఎంత సరళమైంది. కానీ మనుషునికి ఆ మార్గం ఇష్టం లేదు. చెప్పులు లేకుండా 4 రోజులు తిరగాలి, ఉపవాసాలు ఉండాలి, ఆ కొండలు ఎక్కాలి, ఈ గుట్టలు ఎక్కాలి. ఒకవేళ దేవుడు అన్నాడు అనుకోండి, మీరందరూ 100 కొబ్బరికాయలు కొట్టాలి, 100 రోజులు ఉపవాసం ఉండాలి, 100 కొండలు ఎక్కాలి, తర్వాత ఇంక 100 రోజులు మీరు ఇది చేయాలి, అది చేయాలి అంటే, నేను అనుకుంటాను ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కదా. చేయాలనేది ఇష్టం, చేయడానికి ఇష్టం. కానీ దేవుడు అట్లా అడగలేడు. దేవుడు అంటున్నాడు, ఏం చేయక నాయన విశ్వాసం ఉంచు అంటే, లేదు, ఇది ఎట్లా సాధ్యం? ప్రేమ వాళ్ళరా, మనుషునికి కావాల్సింది ఏంటంటే ఏదైనా చేయాలి. ఐ మస్ట్ డూ, నేనేదైనా చేయాలి. ఇక్కడ అంటున్నాడు ఏం చేయాలి అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆయనను అడిగాడు. ప్రభు అమితమైనటువంటి జ్ఞానం గలవాడు కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఏం చేయాలో చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో నువ్వు ఏం చదివావు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ, మనసందా వివేకం ఉందా? పూర్ణ వివేకముతోనూ నీవు ప్రేమించాలి, అటువలనే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ప్రేమ వాళ్ళరా, ఇది సాధ్యమా అసాధ్యమా? ఇది అసాధ్యం. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? అంటే నీ మనసుతో, అంటే ఇక దేని గురించి కూడా పరిపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఇంకెవ్వరిని ప్రేమించడానికి వీల్లేదు. ఇది అసాధ్యం. మన వారిని ప్రేమించడం, మన జీవితంలో నంబర్ 1 ఎవరు? మన వాళ్ళు, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వాళ్ళే నంబర్ 1. తర్వాతనే వేరే వాళ్ళు వస్తారు. ప్రేమైన వాళ్ళ, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించగలమా? అంటే మనం పూర్తిగా ఇంకా వేరే దానికి దేనికి కూడా చోటు లేకుండా, విత్ ఆల్ యువర్ హార్ట్, అంటే నీ హృదయంలో ఇంకా దేనికి చోటు ఉండడానికి వీల్లేదు.
అటువంటి ప్రేమతో మనం దేవుని ప్రేమించగలమా? ఇంపాసిబుల్. రెండవది, నీ పూర్ణ మనసుతో. అంటే నీ మనసులో ఇంకా వేరే ఆలోచనలు లేవు, వేరే తలంపులు లేవు, వేరే ఉద్దేశాలు లేవు, ఇంకా వేరే సంకల్పం లేవు. అన్నీ కూడా దేవునికే. పూర్ణ బలముతో అంటే మనకున్న ఆస్తంతటితో, అంతస్తునంతటితో, మనకున్న సర్వస్వంతో దేవుని ప్రేమించగలమా? ఇంపాసిబుల్. తర్వాత నిపూర్ణ వివేకముతో అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని మీదనే ఉండాలి, నీకంటూ ఏ ఆలోచన ఉండకూడదు. అటువంటి రీతిగా ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు చూడండి 28వ వచనంలో, ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ప్రభువును దేవుని ప్రేమించాలి, అట్ల వల్లనే నీ సహోదరుని ప్రేమించాలి అన్నప్పుడు 28వ వచనంలో యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? అందుకు ఆయన, అబ్బా ఓ బోధకుడా, ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, నీవు ఇచ్చిన జవాబు 100% కరెక్ట్. తర్వాత ఏమన్నాడు? అలాగు చేయము, అప్పుడు జీవించదవు అని అన్నాడు. అప్పుడు జీవిస్తావు, లేకపోతే దాన్ని ఇంకో కొంచెం మార్చాం, అలాగు చెయ్యు, నువ్వు రక్షింపబడతావు. ప్రేణువర్లరా, ఇది రెండవ మార్గం, రెండవ తలుపులో నుండి రక్షణ పొందడానికి ఉంటున్నటువంటి మార్గం. ఈ మార్గం కూడా ఎవరైనా వెళ్ళారా? ఈ ఆజ్ఞను ఎవరైనా నెరవేర్చగలరా? ప్రేణువర్లరా, అన్నీ చేసి యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఒకడు ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోతే వాడు అన్ని విషయంలో తప్పిపోయినట్టే. ప్రేణువర్లరా, అన్ని విషయాల్లో తప్పిపోయినట్టే. ఏ ఒక్క విషయంలో మనము ఇది ఆకాశమును అంటే అంత హై స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ఏ మనుషుడు చేరలేడు, ఈ మార్గం కూడా ఎవరు వెళ్ళలేరు. ఇది మానవులకు అసాధ్యమైనటువంటి మార్గం. ఈ రెండవ మార్గం గుండా ఏ మనుషుడు కూడా ఇప్పటి వరకు వెళ్ళి రక్షణ పొందలేదు. మొదటి మార్గం గుండా ఎవరైనా వెళ్ళారా? దేవుని వలనే ఈ లోకంలో మనం చూసినట్లయితే మన భారతదేశంలో కనీసము ఈరోజు ఎంత 5వ తారీఖు, 5 జనవరి 5వ తారీఖున 8:30 గంటలకు దేవుడు అని చెప్పే వాళ్ళు కనీసం 1,00,000 మంది ఉన్నారు. నేనే దేవుణ్ణి, నేనే బాబాను అని చెప్పుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఎవరైనా కానీ ఈ మొదటి ద్వారం గుండా వెళ్ళగలరా? రక్షణ పొందగలరా? వారందరూ ఎంతమంది గొప్ప బాబాలు, దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరి సమాధులు ఈ లోకంలో ఉన్నాయి. మరణం ద్వారా అందరూ కూడా వారు సర్వశక్తిమంతులు కారు అని నిరూపించబడింది. మరణం వారిని మింగేసింది, మరణం వారిని అణిచేసింది, మరణం వారిని తొక్కేసింది. తద్వారా వీరు సామాన్యులే, వీరు మట్టే, వీరు మన్నైపోయారు. కాబట్టి నువ్వు మన్ను, కాబట్టి నువ్వు మరలా మన్నైపోతావు. కాబట్టి నువ్వు ఈ మార్గం కూడా రాలేవు. మొదటి మార్గము నీకు అసాధ్యం. ఓన్లీ గాడ్, దేవుని వల్లనే నువ్వు ఉండి, దేవుని యొక్క లక్షణాలన్నీ కలిగి, దేవుని యొక్క పరిశుద్ధత, పవిత్రత, శక్తి, సామర్థ్యం, జ్ఞానం కలిగి ఉన్నప్పుడే నువ్వు మొదటి మార్గం గుండా వెళ్ళి రక్షణ పొందగలవు. ఇది మానవునికి అసాధ్యమైన మార్గం. రెండో మార్గం, ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చాలి. ప్రేమ వల్లరా, ధర్మశాస్త్రము మనుషునికి ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, బై లా ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్ అని దేవుని వాక్యం అంటే. ధర్మశాస్త్రం వల్ల మన పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రేమైన వాళ్ళరా, ధర్మశాస్త్రము ఇట్ ఈస్ డయాగ్నాస్టిక్, ఇట్ ఈస్ నాట్ క్యూరేటివ్. మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రము డయాగ్నాస్టిక్, ఇట్ ఈస్ నాట్ క్యూరేటివ్. అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రము చేసే పని ఏంటంటే డయాగ్నాస్టిక్ సెంటర్ లాగా. అది ఇక్కడ మనకు విజయ డయాగ్నోస్టిక్, చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. విజయ డయాగ్నోస్టిక్లో వెళ్ళి నాకేదన్నా అనారోగ్యం ఉందనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకున్నాను. ఎంఆర్ఐ స్కానింగ్ నాకు ఏదో చెయ్యి వస్తుందో, లేకపోతే తలలో ఏదో సమస్య ఉందో, లేకపోతే గుండెలో ఏదో బ్లాకేజ్ ఉందనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకోండి అని అన్నారు డాక్టర్. ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకున్నాను, సిటీ స్కాన్ చేసుకున్నాను, ఇంకా వేరే తర్వాత 2D ఈకో చేసుకున్నాను, తర్వాత ఈసీ చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. రోగం పోతుందా? ఏమవుతుంది? నా రోగం ఏంటో తెలుస్తుంది, కానీ
నా రోగాను పోదు. ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ, ఇంకా ఏ టెస్టులు కానీ, ఎన్ని రకాల పరీక్షలు చేసుకున్నప్పటికీ రోగం నయము కాదు. రోగము నయం కాదు. ప్రేమైన వాళ్ళరా, ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎందుకు అంటే నువ్వు ఎంత ఘోర పాపివో చూపించడానికి, నువ్వు దేవుని నుండి ఎంత దూరం వెళ్ళిపోయావో చూపించడానికి, దేవుని నుండి నువ్వు ఎంతగా పడిపోయి ఉంటున్నావు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. దేవుని మహిమ నుండి దూరం అయిపోయారు. అది చూపించడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఏ శరీరియు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఈ ధర్మశాస్త్రం ద్వారా, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే నువ్వు దేవుణ్ణి సమీపించడానికి వీల్లేదు. ప్రేమైన వాళ్ళ, ధర్మశాస్త్రంలో ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. ఒకే వ్యక్తి, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది ఆ రక్తము లేకుండా, రక్తము ద్వారానే ఆయన దేవుని సమీపించవచ్చు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు పాపాత్ముడిని దేవుని దగ్గర రాలేవు, నువ్వు పాపాత్మురాలువు దేవుని దగ్గర రాలేవు, దేవుని దూరముండు అని ధర్మశాస్త్రము చెప్తుంది. అందుకొరకే ధర్మశాస్త్రంలో కుష్ఠరోగులకు ఏం చేయబడింది? పెదవు మీద చెయ్యి పెట్టుకొని ఏమని అరవాలి? అపవిత్రుడును. ధర్మశాస్త్రం చేసే పని అది. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే అపవిత్రుడును అంటే దేవుని సముఖం. కుష్ఠరోగి పాలెంలోనికి రాలేడు. నేను కుష్ఠరోగం కాము, కానీ మనకు ఇంకొక కుష్ఠం ఉంది. ఏ కుష్ఠము? పాపపు కుష్ఠం. ఈ కుష్ఠంతో దేవుని సన్నిధికి రాలేము. ఇదంతా ఎందుకు సూచనగా ఇవ్వబడింది అంటే మనము పాపపు కుష్ఠముతో ఉంటున్నాము. పాపపు కుష్ఠంతో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి సమీపించలేము. ప్రేమ వారరా, ధర్మశాస్త్రము అడ్డులు కలిగిస్తుంది. ధర్మశాస్త్రము తెరలు వేస్తుంది. మొదటి తెర, నువ్వు రాలేవు. రెండో తెర, నీ జన్మలో కూడా నువ్వు రాలేవు. మూడో తెరలో దేవుడు ఉన్నాడు, దేవుని సమీపించలేవు. దేవుడు అంత పరిశుద్ధుడై ఉంటున్నాడు, అతి పరిశుద్ధుడై ఉంటున్నాడు, మహిమతో తేజస్సుతో నిండి ఉంటున్నాడు. ఆ దేవుని నువ్వు సమీపించలేవు. నువ్వు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? అన్ని ఆంక్షలే. దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఏమిచ్చాడు? ఈ కొండ చుట్టూ నువ్వు ఒక పెరిమీటర్, ఒక హద్దు నియమించు. ఆ హద్దు నియమించు. ఎవరైనా వస్తే బల్లెంతో పొడిచి చంపేయి అక్కడే. మూగ జంతువు వచ్చినా దాన్ని వదలొద్దు. ప్రేమ వల్ల ధర్మశాస్త్రము మనుషుని దేవుని నుండి దూరం చేస్తుంది. మనుషుడు ఎంత పాపాత్మలో చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఇంకేం చేస్తుంది? ధర్మశాస్త్రంలో మనము చూసినట్లయితే ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ధర్మశాస్త్రం అంటుంది కంటికి కన్ను, పంటికి పన్ను. ధర్మశాస్త్రం అంటుంది ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వాడు చేసేసాడు పాపం, అపవిత్రమైన పాపం చేసేసాడు. ధర్మశాస్త్రము అందరినీ నిరుత్తరులుగా చేసేస్తుంది, అందరినీ అపవిత్రులుగా చేసేస్తుంది, అందరినీ మలినమైన వారిగా చేసేస్తుంది. నువ్వు అయోగ్యుడవు అని నిర్ణయిస్తుంది ధర్మశాస్త్రం. ప్రేమ వాళ్ళరా, ఈ ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చగలరు? ఎవరు నెరవేర్చలేరు. సరే, మోషే ఇచ్చాడు కదా ధర్మశాస్త్రం. సాయంకాలము మా ప్రశ్న కూడా అడిగాను, ధర్మశాస్త్రము మోషే వలన కలిగాను అని. ప్రేమ వాళ్ళ, ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలేదు. యెహోషువ నెరవేర్చాడా? నెరవేర్చలేదు. అహరోన్ నెరవేర్చాడా? నెరవేర్చలేదు. దావీదు నెరవేర్చాడా? నెరవేర్చలేదు. యెషయా నెరవేర్చాడా? ఇర్మియా నెరవేర్చాడా? ఏలియా నెరవేర్చాడా? ఎలీషా నెరవేర్చాడా? ఎవ్వరు నెరవేర్చలేదు. వీళ్ళు మొనగాన్లు, విశ్వాస వీరులు, గొప్ప దైవజనులు, వాళ్ళే నెరవేర్చలేనప్పుడు మనమే పాటివారం. ధర్మశాస్త్రము గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్, యు అన్హోలీ పర్సన్, యు వికెడ్ పర్సన్, దుర్మార్గుడా, దుష్టుడా, పాపాత్ముడా, అపవిత్రుడా, వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని చెప్పేది, శాసించేదే ధర్మశాస్త్రం. ప్రేమ వల్ల ప్రభు అంటున్నాడు, ఇదంతా నెరవేరిస్తే నువ్వు రెండో ద్వారంలో రావచ్చు. ధర్మశాస్త్రం కోరేదేంటి?
బలి, రక్తం కార్చాలి, చావాలి, రక్తం చూడాలి. ఇదే ధర్మశాస్త్రం కోరేది. ప్రేమల ఈ 2 ద్వారాలు గుండా ఏ మనుషుడు ఇప్పటి వరకు ప్రవేశించలేదు. ఈ 2 ద్వారాలు ప్రతి మనుషునికి అవి అసాధ్యమైన ద్వారాలు. కానీ ఒక్క మనుషుడు ఉన్నాడు ఈ 2 ద్వారాల గుండా వెళ్ళగలిగిన యోగ్యత గలవాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన అద్వితుడైనటువంటి దేవుడు అయింటున్నాడు. ఆయన సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయింటున్నాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందుంది. అందుకొరకు కొలసీలకు రాస్తుంది కదా, రాస్తూ పౌలు రాశాడు, ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ డ్వెల్లెత్ ఇన్ హిమ్. ఆయన యందు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించుచున్నది. పూర్తిగా దేవుడు అయింటున్నాడు. అందుకొరకే యోహాను ఈ యొక్క తన యొక్క సువార్తను చక్కగా రాస్తాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ప్రేమ ఆది యందు ఉన్నాడు అంటే హీఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి ఉన్నటువంటి వాడు, ఆది నుండి ఉన్నటువంటి వాడు అంటే ఈజ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ గాడ్. రెండవది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను అంటే ఈ వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను. ఈజ్ ఎ కో ఎగ్జిస్టింగ్ గాడ్, ఈజ్ నాట్ ఓన్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆది నుండి ఉన్నటువంటి వాడు మాత్రం కాదు, వాక్యము దేవునితో ఉండెను, దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ గాడ్, కో ఎగ్జిస్టింగ్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం కంటే కూడా ముందు వెళ్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమీ లేనప్పుడు ఏముంది? వాక్యం ఉంది. ఏది ఉనికిలో ఏది లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభు దైవమై ఉంటున్నాడు. ఆయన మొదటి ద్వారం కూడా వెళ్ళగలడు. రెండో, ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడు ఒక్కడే. ధర్మశాస్త్రం అంతటినీ పొల్లుతో సహా, అక్షరముతో పొల్లుతో సహా నెరవేర్చి పాపము లేకుండా తను తాను నిరూపించుకున్నటువంటి వాడు ఒకే ఒకడు, యేసు క్రీస్తు ప్రభు. ఆయన ఈ 2 ద్వారాల గుండా వెళ్ళగలిగిన వాడైంటున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఏ మనుషుడు ఈ 2 ద్వారాల గుండా వెళ్ళలేడు కాబట్టి 3వ ద్వారంను ఏర్పాటు చేశాడు. ఈ 3వ ద్వారమే మనం చదువుకున్నాం ఎఫెసీలకు రాసిన పత్రికలో. ఎఫెసీ 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుందామా మళ్ళీ ఆ మాట. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మీరు కృపచేతనే రక్షింపబడి. ప్రియమైన వాళ్ళరా, ఇది 3వ ద్వారము. ఏ ద్వారము? కృపా ద్వారము. ఏ మనుషుడు మొదటి ద్వారంలో వెళ్ళలేడు, ఏ మనుషుడు 2వ ద్వారాన్ని సమీపించలేడు. కాబట్టి 3వ ద్వారము కృపా ద్వారము ప్రభువు ఏర్పాటు చేశాడు. హీ మేడ్ ద థర్డ్ వే. 3వ మార్గమును ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గము గుండా ఇది తేలికైనటువంటి మార్గం. ఇది ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారాగా ఆయన సిద్ధపరిచినటువంటి మార్గం. తన ప్రాణమునిచ్చి ఆయన ఈ యొక్క మార్గమును ఏర్పాటు చేశాడు. ఇది జీవంతో కూడినటువంటి మార్గము. ఇది నిత్య జీవంలోకి వెళ్ళే మార్గము. ఇందులో చిన్నవాణ్ణి తీసుకొని ప్రభు ఏమన్నాడు? ఒకడు చిన్నవాని వలె మారు మనసు పొందితేనే సరే మీరు ఈ మార్గం గుండా వెళ్ళలేరు. కాబట్టి చిన్నవాడు సైతం వెళ్ళగలడు. ఈ మార్గం గుండా వెళ్ళడానికి ఏ హద్దులు లేవు, ఏ షరతులు లేవు. ఉన్న పాటున మనం ఆ మార్గం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రక్షకుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రక్షకుడు ఏం చేశాడు? నువ్వు చేయవలసింది ఏం లేదు. రక్షణ పొందడానికి ఇంకా మనం చేయవలసింది ఏం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నింటినీ 2 మతాలుగా విభజించవచ్చు. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ, ఎన్ని మతాలున్నా, ఒకటి చేయాలి అన్నటువంటి మతము, ఒకటి
చేయబడింది అన్నటువంటి మతం. ఉపవాసాలు ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, దేవుని మెప్పు పొందడానికి, దేవుణ్ణి చేరడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఇంకొక మార్గం ఉంది, ఇది యేసు ప్రభు యొక్క మార్గం. నువ్వేం చేయనక్కర్లేదు, నేను నీ కొరకు అన్నీ చేసేసాను, నేను చేసిందాన్ని నువ్వు అనుభవించు, నువ్వు పొందుకో, స్వీకరించు, అంతే. ఉచితంగా నీకు ఇస్తున్నాను, తీసుకో, విశ్వాసంతో చేయి చాపి తీసుకో. ప్రియమైన వాళ్ళు, దిస్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క మార్గం, యేసు ప్రభు వారి యొక్క విధానం. నేను అన్నీ సిద్ధం చేసేసాను. అందుకొరకు మనకు బైబిల్లో కనిపిస్తుంది కదా, లూకా సువార్తలో ఈ మాట ఉంది. ఏం రాయబడింది? 14వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఒక తండ్రి విందు చేస్తాడు. విందు చేసి, సమస్తమును సిద్ధముగా ఉన్నవి రండి. ఇక్కడ 14వ అధ్యాయము 17వ వచనం ఈ మాట మాత్రం చదవండి. కమ్, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి, అంతే, చాలు. ప్రేమైన వాళ్ళు రావాలంతే. కమ్ అన్నప్పుడు, రండి అన్నప్పుడు రావాలి, ఇంకేం చేయనక్కర్లేదు. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. కమ్, ఫర్ ఆల్ థింగ్స్ ఆర్ నౌ రెడీ. అన్నీ సిద్ధమై ఉన్నాయి. విందు సిద్ధంగా ఉంది, బిర్యానీ సిద్ధంగా ఉంది, కూరలు సిద్ధంగా ఉన్నాయి, సాంబార్ సిద్ధంగా ఉంది, స్వీట్ సిద్ధంగా ఉంది, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అన్నీ సిద్ధంగా ఉన్న తర్వాత ఏం చేయాలండి? కొంచెం ఉప్పు వేస్తండి అంట, లేదా ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తండి అని. ఏం చేస్తాం? అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు ప్లేట్లు వేసుకొని తినాల్సిందే. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కుమారుడా, కుమార్తె, నీ రక్షణ కొరకే అన్నీ సిద్ధం చేసేసాను, ఇంకా నువ్వు చేయవలసింది ఏమీ లేదు, నువ్వేమి చేయవలసిన అక్కర్లేదు, అన్నీ సిద్ధం. నిన్నటి దినాన కూడా మనం చూసాం కదా, శిలువ మీద ప్రభు వేసిన కేక, సమాప్తమైనది, ఫినిష్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్. తండ్రి, ఇదిగో నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ మానవుని యొక్క విమోచన కార్యమును నేను సంపూర్ణం చేశాను. సంపూర్ణం చేయబడినటువంటి కార్యంలో మనం ఏం జోడించగలము? దేవుడు సంపూర్ణం చేసిన తర్వాత దాంట్లో మనం ఏం కలపగలము? ఏం కలపలేము, మనం స్వీకరించాలి. ఇదే మనుషునికి కష్టం. మనుషుడు ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి కల్పించాలి, ఏదో ఒకటి చేయాలి. ఒక వ్యక్తి ధనవంతుడు ఒక పేద వ్యక్తిని, తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తిని పిలిచి, అయ్యా, నా దగ్గర నమ్మకంగా అనేక సంవత్సరాల నుండి పరిచర్య చేశావు, సేవ చేశావు, నా దగ్గర నువ్వు పని చేశావు, కాబట్టి నీ పనిని మెచ్చుకున్నా, నీ సమర్పణను, నీకున్నటువంటి నమ్మకత్వాన్ని నేను గుర్తించి మెచ్చుకొని, ఇదిగో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాను అని అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన తన జోబులో నుండి కొంచెం డబ్బు తీసి, అయ్యా, మీరు పూర్తిగా ఉచితంగా ఇస్తే నేను తీసుకోలేను, కాబట్టి నా నుండి ఏదన్నా కొంచెం నేను ఇస్తాను అన్నాడు. లేదండి, లేదు, నేను మీ నుండి ఏమీ తీసుకోను, కొంచెం తీసుకోండి, కొంచెం తీసుకోండి అని బాగా బలవంతం చేస్తే, సరే సరే ₹1 అన్నాడు. ఏమన్నాడు? ₹1 అన్నాడు. ₹1 ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అంత అయిపోయింది. ఎవరే ఈ ఇల్లు ఎక్కడిదే అంటే, నేను పలానా ఆయన ఇద్దరం కలిసి కొన్నామన్నాడు. ఏమన్నాడు? నేను పలానా ఆయన ఇద్దరే కదా, అది కరెక్టే కదా. ₹1 అయినా కాంట్రిబ్యూషన్ ఇస్ కాంట్రిబ్యూషన్. కానీ ప్రేమైన వాళ్ళ రక్షణ విషయంలో దేవుడు అటువంటి అవకాశం ఇవ్వలేదు మనకు. దేవుడు మనకు అటువంటి అవకాశం ఇవ్వలేదు. ₹1 కాదు, ₹1 కూడా మనం చెల్లించనక్కర్లేదు. మనం చేయవలసిందెల్లా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి స్వీకరించాలి, అంతే. రక్షణ మనది, రక్షణ మనది. ప్రియమైన వాళ్ళరా, ఇంత శ్రేష్టమైనటువంటి రక్షణ, ఈ మొదటి మార్గము ఎవ్వరూ వెళ్ళలేరు, ఈ రెండో ద్వారం నుండి ఎవరు వెళ్ళలేరు, కానీ ఈ 3వ ద్వారము అందరికీ అందుబాటులో ఉంది. అందుకొరకే బైబిల్లో మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. సమస్త జనులారా అంటే ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ హోదా, ఎటువంటి వారు అన్నది కండిషన్ లేదు. అన్కండిషనల్గా యేసుక్రీస్తు ప్రభు మానవాళి కొరకై
ఆయన లోకరక్షకుడు ఎంచున్నాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకం కొరకై తన ప్రాణం నర్పించాడు, లోకం ఉన్నటువంటి మనుషులందరి కొరకై ప్రాణం పెట్టాడు, మనుషులందరి కొరకై రక్షణ సిద్ధం చేశాడు. ఎవరిని మినహాయించలేదండి, ఎవరిని మినహాయించలేదు. అందరికీ ఈ ఆహ్వానం ఇచ్చాడు. అది అందుకొని విశ్వసించి పాపం విషయమై పశ్చాత్తాపడి కడగబడిన వారమై యేసుప్రభు రక్తములో శుద్ధీకరణ పొందిన వారమై ఆయన స్వీకరిస్తే ఈ రక్షణ మనది. మనం చేయవలసింది ఏం లేదు, స్వీకరించాలంతే. స్వీకరించాలి, స్వీకరించి ఆయన ఇచ్చాడు అని నమ్మాలంతే. ఆయన నన్ను క్షమించాడు అని నమ్మాలి, ఆయన నన్ను చేర్చుకున్నాడని నమ్మితే చాలు. ప్రియుని వాళ్ళరా, ఈ రక్షణ ఉచితము, ఈ రక్షణ సంపూర్ణమైంది, ఈ రక్షణ ఎంతో పరిపూర్ణమైనది. ఇంకా దీంట్లో జోడించవలసింది ఏమీ లేదు, అన్నీ చేసేసాడు ఆయన. ఇటువంటి రక్షణ గొప్ప రక్షణ. ఇది ఉచితమైన రక్షణ, గొప్ప రక్షణ. కానీ ఇక్కడ మనం పొరపడొద్దు, ఇది చౌక రక్షణ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ చీప్ సాల్వేషన్. చాలాసార్లు మనము ఏదైనా ఒక ఖరీదైన చీర కొనుక్కున్నారనుకోండి, ఒక చేతి రుమాలు ఇస్తారు కదా, ఏదో ఒక పెద్ద వస్తువు కొనుక్కుంటే ఒక చిన్నది ఏదైనా ఇస్తారు. ఒక కారు కొనుక్కున్నారనుకో కీ చైన్ ఇస్తాడు ఫ్రీ, అంతే కదండి. 10 లక్షల కార్లు కొనుక్కుంటే ఏదో ఇస్తాడు వస్తువు, ఏదో ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాంతో పాటు ఏదో ఫ్రీ ఇస్తారు. ప్రేమ వల్ల ప్రభు అట్లా కాదు మనకిచ్చింది. ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ ఫ్రీ, బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ గాడ్. దేవునికి ఆ రక్షణ ఇవ్వడానికి ప్రపంచంలో ఉన్న ఖరీదంతటిని చెల్లించాల్సి వచ్చింది. ప్రేమలో ఒక్క ఆత్మ యొక్క విలువ ఎంత? ఒక పాత దినాల్లో ఒక కరపత్రిక ఉండేది, దాంట్లో తక్కడ ఉండేది. ఒకవైపు మనుషుడు, ఇంకొక వైపు లోకము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? చూడండి, ఆ తక్కడలో లోకము పైకుంటుంది, మనిషి కిందికుంటాడు. అంటే అర్థం ఏంటి? ద వాల్యూ ఆఫ్ వన్ సోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ లోకంలో ఏముంది? టన్నుల బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, విలువైన అమూల్యమైనటువంటి ముత్యాలు ఉన్నాయి, కోట్ల 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 ట్రిలియన్స్ డాలర్స్ ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఒక చిన్న వ్యక్తి, చిన్న బిడ్డ యొక్క ప్రాణం యొక్క విలువ వాటన్నిటికంటే గొప్పది. పెరిగినవారా, అటువంటి వెల మనుషుని యొక్క విలువ అంత అయితే సర్వలోకములను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువారి యొక్క ప్రాణం యొక్క విలువ ఎంత? నన్ను దేవుడు ఎటువంటి విలువ పెట్టి కొన్నాడంటే మనం ఊహించలేం. ఒక ప్రాణం యొక్క, ఒక వ్యక్తి యొక్క విలువ లోకం విలువ కంటే గొప్పది అంటే యేసు ప్రభువారి యొక్క విలువ ఎంత గొప్పది? ఆ వెలతో ప్రభు నన్ను కొన్నాడు, ఆ వెలతో నన్ను సంపాదించాడు, ఆ వెలతో నన్ను మనకు క్రయం చెల్లించాడు. ప్రేమ వాళ్ళరా, అందుకొరకే ఈ రక్షణ చాలా ఖరీదైనటువంటి రక్షణ, కానీ నీకు నాకు ఉచితంగా ఇవ్వబడింది. ఇందులో నువ్వు జోడించడానికి, నువ్వు కలపడానికి ఏమీ లేదు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినాడలా ఎలాగూ తప్పించుకుంటావు? ప్రేమ వాళ్ళరా, ఇది పరలోకానికి ఏకైక మార్గం. మొదటి మార్గం నిషిద్ధం, రెండో మార్గం అసాధ్యం, మూడో మార్గం సులువైన మార్గం, కృపా మార్గం. ప్రభువా నన్ను రక్షించు, నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. నా యుద్ధకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. కానీ ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ మార్గాన్ని త్రోసివేస్తే, ఈ మార్గాన్ని తృణీకరిస్తే మనం తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు. అగ్నిగుండం మనకు కాచుకొని ఉన్నది, అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు అని దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన వాళ్ళరా, నరకంలో వెళ్తే ఒకే శబ్దం వినిపిస్తుంది. నరకంలో ఒకే శబ్దము, నరకంలో ఉన్న వారందరి ప్రార్థనలు ఒకటే. ఆ ధనవంతుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నాకు 4 తమ్ముళ్ళు ఉన్నారా, 5 తమ్ముళ్ళు ఉన్నారా? 4 అన్నారా, 5? సరే, తమ్ముళ్ళు ఉన్నారు నాకు. నా తమ్ముళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రావద్దు. నరకంలో ఉన్న వారి కేక ఒకటే,
ఇది యాతనకరమైన స్థలము, ఇది వేదనకరమైన స్థలము, ఇది భయంకరమైనటువంటి స్థలము. నా వాళ్ళు ఎవ్వరు కూడా రావద్దు ఇక్కడికి. ప్రేమ వల్ల సాధారణంగా ఎవరైనా కానీ ఇప్పుడు ఊహించుకోండి, మనము ఎక్కడో మనం వేరే ఊర్లో ఉన్నాం, హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటూ మనం స్థిరపడ్డాం. మనం ఏం చేస్తాం, మన తమ్మున్నో, మన బాబాయ్ పిల్లలనో, లేకపోతే మన బంధువులు, మనం ఎవరినో, అరే మీరు కూడా రండి ఇక్కడ బాగుంది అని మనం ఆహ్వానిస్తాం కదా. మీరు కూడా రండి, ఇక్కడ మీరు కూడా స్థిరపడిపోవచ్చు మనం కోరుకుంటాం. కానీ నరకంలో ఎవ్వరు కోరుకోరు. నరకంలో ఉన్న వారి వేదన, వారి బాధ అంతా ఒకటి. ప్రపంచంలో అందరికంటే గొప్ప సువార్త ఎవరు చెప్పగలరు తెలుసండి? నరకంలో ఉన్న వాళ్ళే. ఎందుకు? వాళ్ళు దేవుని ఉగ్రతను క్షణక్షణము అనుభవిస్తుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తారు, ఉగ్రత నుండి తప్పించుకోండి. ఈ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒకే మార్గము, యేసు ప్రభువే మార్గము. ఆ మార్గమును తృణీకరించి మా జీవితం నాశనం అయిపోయింది. ఇక మాకు తప్పించుకునే మార్గం లేదు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ అగ్నిగుండం నుండి తప్పించుకో. ఇది బహుభయంకరము, ఇది నీచము. ఇక్కడి నుండి వేరే మార్గం లేదు. యుగ యుగములు ఇక్కడ కాల్తూ నాశనమైపోవాలి. మేము అనుభవిస్తున్నాం ఈ నరక యాతన, ఈ నరక వేదన. సులువైన ఒక చిన్న కార్యం మేము చేయలేదు. చిన్న కార్యము చేయని కారణాన్ని బట్టి గొప్ప నష్టం మాకు వచ్చింది. కాబట్టి ఓ సహోదరులారా, దయచేసి యేసు ప్రభు నమ్మండి అని నరకంలో ఉన్న వాళ్ళు కేక వేస్తారండి. కానీ విచారమైనటువంటి విషయం ఏంటంటే, అది మనకు వినిపించదు. అబ్రహామును అడిగాడు ఆ ధనవంతుడు, ఏమని? మా తమ్ముని దగ్గరికి పంపించండి, మా తమ్ముళ్ళ దగ్గరికి లాజర్ను పంపించండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? సరే పంపిస్తానన్నా. ఒకవేళ లాజర్ వచ్చాడు అనుకోండి, లాజర్ను చూడగానే అందరం పారిపోతుంది, దయ్యం వచ్చిందని. వినను ప్రేమ వాళ్ళరా, లాజరు కంటే శ్రేష్టమైన వాడు మనల్ని ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. నరకమును సృజించిన వాడు. నరకం మనుషుని కొరకే సృజించబడలేదు, అపవాది వాని అనుచరుల కొరకే సృజించబడేది. నీ కొరకే నేను ఒక శ్రేష్టమైన స్థలము సిద్ధపరిచాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, శ్రేష్టమైనవి నేను నీ కొరకు సిద్ధం చేశాను. నా శత్రువుల కొరకు నరకం సిద్ధం చేశాను. కానీ కుమార్తె నీ కొరకే నేను నిత్య మహిమతో నిండి ఉన్నటువంటి దగదగ మెరుస్తున్నటువంటి బంగారు వీధులు కలిగినటువంటి ఒక సువర్ణ పట్టణం నీ కొరకే సృజించాను. ఆ పట్టణము నీకు ఇవ్వాలని నా ఆశ, ఉచితముగా నీకు ఇవ్వాలని. నువ్వు సదాకాలము నాతో నేనున్న చోట నువ్వును ఉండాలి అన్నది నా ఆశ. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ ప్రేమ స్వరము నీతో మాట్లాడుతుంటుంటే ఆ ప్రేమ స్వరానికి స్పందించి నీ హృదయం ఆయనకిస్తే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. సూక్ష్మంలో మోక్షం అంటారు. ఎంత సులువైనటువంటి మార్గం. నా జీవితంలో నేను కూడా ఈ రెండో మార్గము, ఆ శాస్త్రోపదేశకుని వలె, ఎంతో మూర్ఖుని వలె నేను ఏదో చెయ్యాలి ప్రియని వర్లరా, మూర్ఖంగా నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. నా మతమును ఆధారం చేసుకున్నాను, నా సొంత మార్గమును ఆధారం చేసుకున్నాను, నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను. అసమాధానం, తృప్తి లేని జీవితం, నెమ్మది లేని జీవితం, అసంతృప్తి. ఇంకేం చేయాలి? అయ్యో నేను తప్పిపోతున్నానే. పౌలు అన్నాడు కదా, అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను, ఈ మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. ప్రేమ వల్ల తప్పించేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మరణం నుండి తప్పించడం మాత్రం కాదు, నిత్య మరణం నుండి తప్పిస్తాడు. నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి తానే ఆ మరణమును రుచి చూచాడు. ఆ ప్రభు దగ్గరికి వస్తే ధారాళంగా ఇస్తాడు, ధారాళంగా. ఆ ధనవంతుని యొక్క తమ్ముళ్ళు నమ్మారా? రక్షణ పొందినారా? ప్రేమ వల్ల వాళ్ళ దగ్గర ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల ప్రవచనాలు ఉంటున్నాయి. ఇంకొక శ్రేష్టమైన మరణం నుండి నిత్యత్వం నుండి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. అనంతమైనటువంటి వ్యక్తి, ఆది నుండి ఉన్నటువంటి వాడు వచ్చి బోధించాడు. ఆయన మాటలే ఇక్కడ చెప్పబడతా ఉంటున్నాయి. నరకం నుండి స్వరము వినిపిస్తుంది, పరలోకం నుండి దేవుని స్వరం వినిపిస్తుంది.
దేవుని బిడ్డల స్వరం వినిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇన్ని స్వరాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు చెవి మూసుకొని హృదయాన్ని కఠినం చేసుకుంటే నీకు తప్పించుకునే మార్గం ఎక్కడుంది? కాబట్టి సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు మార్గమై ఉంటున్నాడు, జీవపు మార్గమై ఉంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నీ కొరకై పూర్తి శిక్షను అనుభవించాడు. తన ప్రాణమైనటువంటి రక్తమును నీ కొరకై ధారపోశాడు. నిన్ను కడిగి పవిత్రపరిచి నిర్మలము చేసి నిన్ను నూతన సృష్టిగా చేసి నూతన స్వభావం నీకిచ్చి నూతన హృదయం నీకిచ్చి నూతన జన్మను నీకిచ్చి నూతన ఆకాశము నూతన భూమిని స్వతంత్రించుకునేటటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. అయితే పొందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? చేర్చుకోవడానికి, ఆయన్ని చేర్చుకోవడానికి సిద్ధమేనా? చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. మోకాల మీదకి వద్దాం. ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ధర్మ